ఎక్కడైనా మీరు భూమి కొంటే అది డబల్ అవ్వడానికి 6 years పడుతుందంట అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా ఒక భూమి మీద ఇన్వెస్ట్ చేసి 6 years ఆగితే మీరు -4% లోకి వెళ్ళిపోతున్నారంట. అంటే మీరు కొనుక్కుంటున్న ల్యాండ్ కాదు, ఎక్స్ట్రా బర్డెన్ వస్తుంది, రిటర్న్స్ ఒక హౌస్కి వస్తుంది. బట్ మీరు మల్టిప్లై చేస్తే మీకు అది డబుల్ అయ్యే లోపల మీరు లాస్ లో ఉంటారు. సో దీనికి చెక్ చెప్పడానికి ఏంటండి అంటే, సో ఈ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పీస్ ఏదైతే నార్మల్ 10 lakhs గాను మొదటి నుంచి ఆఫర్ ఉంది మాకు. 10,000 rupees అనేది క్యాష్ బ్యాక్ విత్ 100 నెలలు. అంటే నా థాట్ ఏంటంటే 100 నెలల్లో మీకు ఈ ల్యాండ్ ఫ్రీ అయిపోవాలి, ఎక్స్ట్రా బెనిఫిట్ రావాలి. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి వచ్చిన ఇన్కమ్ ని ఏవైతే కస్టమర్లు కొనుక్కుంటున్నటువంటి రిటర్న్స్ ఉన్నాయో దానికి 1% కస్టమర్కే పే చేసి 13 నెలలు మేము బర్డెన్ దాన్ని తీసుకొని ఏదైతే ఈల్డ్ వస్తుందో ఈల్డ్ 50-50తో దీన్ని రొటేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న ప్రాజెక్ట్. ఏంటంటే కంపెనీకి నెక్స్ట్ వచ్చి ఎవరైతే మా డైరెక్టర్స్ కూడా ఆస్తులు ఉండడం వల్ల మెయింటైన్ చేస్తారన్న ఒక థాట్ తో అన్ని ప్లాట్లు అమ్మకుండా 20% హోల్డ్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో వచ్చే మా డైరెక్టర్స్ కానీ వీళ్ళు కానీ కంపెనీకి ఆస్తులు ఉంటేనే కదండి, ఎవరికైనా వెనకాల ఆస్తులు ఉంటాయి కదా మెయింటైన్ చేస్తారు. లేకపోతే ఎవరు మెయింటైన్ చేయాలని ఒకే ఒక థాట్ తో, అంటే మనల్ని నమ్ముకుని కస్టమర్ ప్రాబ్లం లేకుండా మెయిన్ అన్నిట్లో కూడా 20% పెట్టేస్తాం. ఇది మీకు కామన్ ఏరియా కింద తీయట్లేదు. మీ 250 మీ 250 అసెట్ మీద ఏమైనా లోన్లు కట్ట తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉంటుందండి. ఎస్, మీకు ఒకటండి, ఇటోర్ అంటేనే ఒక ఫైనాన్షియల్ రిలేటెడ్ కంపెనీ కాబట్టి మీకు ఏ అవసరం ఉన్నా కూడా మా ఇటోర్ తీరుస్తుంది. ఏ లోన్ల కోసం మీరు ఎక్కడికి ఏ బ్యాంకు చుట్టూ తిరగక్కర్లేదు. ఎందుకంటే మీరు తీసుకునే ఏదైతే లోన్ కి మీ ల్యాండే షూరిటీ. క్వాలిటీ ఏంటంటే మీరు వచ్చిన ఈల్డ్స్లో 50-50 అన్నారు. అంటే మీకు మాతో పాటుగా లాభాన్ని సంపాదించి పెట్టాల్సిన బాధ్యత మీకు కూడా ఉందని. సో ఈ పాయింట్ మీద, అంటే మీ క్వాలిటీ పాయింట్ మీద మేము అవగాహన చేసుకోగలుగుతున్నాం. సో అందుకే దీని ఫీజిబిలిటీ, అకౌంటబిలిటీ ఉన్న ప్రాజెక్ట్ అని మేము ఫీడ్బ్యాక్ ఇస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్.